Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. ఎస్ మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్లో ఆల్రెడీ మనం న్యూ సిలబస్ అనుగుణంగా చాలా రకాల మెథడ్స్ చెప్పుకున్నామండి. అండ్ కొన్ని 2 or 3 మెథడ్స్ అనేవి మిస్ కావడం జరిగింది. సో ఆ 2 or 3 మెథడ్స్ ఏంటి చూద్దాం. సో వాటిల్లో భాగంగా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి మెథడ్ ఏంటి అని చూసినట్లయితే శాస్త్రీయ పద్ధతి లేదంటే సైంటిఫిక్ మెథడ్గా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో మరి సైంటిఫిక్ మెథడ్ ఏంటి? సో సైంటిఫిక్ మెథడ్లో అందరూ ఒకే వే ఫాలో అవుతున్నారా? సో లేకుంటే దాంట్లో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయా? సో ఏంటి దాంట్లో ఉండేటువంటి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎక్కడ మనం దీన్ని యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి పరిమితులు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, సో దానివల్ల నష్టాలు ఏంటి, అసలు కొన్ని పరిమితులు అనేవి ఉంటాయన్నమాట, లిమిటేషన్స్. సో వేర్ దీస్ కైండ్ ఆఫ్ మెథడ్స్ షుడ్ నాట్ బీ ఇంప్లిమెంటెడ్. సో అలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి. సో అవేంటో చూద్దాం. రైట్, థీమ్లో సెషన్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు మనం ఈరోజు సెషన్ యొక్క థీమ్ చూద్దాం ఫస్ట్. సో ఈరోజు సెషన్ యొక్క థీమ్ ఏం లేదంటే సింపుల్, వెరీ సింపుల్. సో ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే బోధన అభ్యసన కార్యక్రమం అనేది అవుతూ ఉంటుంది. జనరల్గా ఎక్కడ అవుతుందంటే తరగతి గదిలో కావచ్చు, తరగతి బయట కావచ్చు, ఎక్కడైనా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇలా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇక్కడ, సో మీకు ఉపన్యాస పద్ధతిలో చెప్తున్నాను. సో కొంతమంది లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో అవి టీచర్ సెంటర్డ్గా ఉంటాయి. సో అలా కాకుండా విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థికి ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. సో వాటిలో ముఖ్యమైనటువంటి పద్ధతి శాస్త్రీయ పద్ధతిగా చెప్పుకుంటాం. సో మరి దీంట్లో ఏంటి అసలు? సో శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? విద్యార్థులు ఏదైనా ఒక సమస్యని గుర్తించేసి లేదంటే కొత్త విషయాన్ని కనుక్కోవడం కోసము చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, సో దానికి గాను పిల్లలే దానికి సంబంధించిన సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడము, కొన్ని పరికల్పనలు చేయడం, ఓకేనా. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడము, సో పరికల్పన కరెక్టా కాదా అనేటువంటి రుజువు చేసుకోవడము. సో ఫైనల్గా ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది ఒకటి వస్తుంది. సో అంటే వాళ్ళ అదన్నీ చేసిన తర్వాత ఒక నిజాన్ని తెలుసుకుంటారన్నమాట. సో దీన్నే సింపుల్గా శాస్త్రీయ పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో శాస్త్రీయ పద్ధతిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆగమన పద్ధతి ద్వారా శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. రెండవది వచ్చేసి నిగమన పద్ధతి ద్వారా శాస్త్రీయ పద్ధతి ఉంటుంది. సో ఫస్ట్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి అంటే ఏంటంటే, ఆగమన పద్ధతి అంటే సో కొన్ని రకరకాల అంశాలను తీసుకొని దాని నుంచి ఒక సూత్రాన్ని కానీ ఒక సిద్ధాంతాన్ని కానీ తయారు చేస్తారు. ఉదాహరణ నుండి ఒక సూత్రం వచ్చింది అనుకోండి, సో దాన్ని ఏమంటామంటే ఆగమన పద్ధతి. ఆగమన అంటే నేను చెప్తాను, దాన్ని చాలా క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో అలా ఆ అప్రోచ్లో మనకి శాస్త్రీయ పద్ధతి ఫాలో కావడం ఒకటండి, ఓకేనా. అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే నిగమన పద్ధతి. అంటే ఫస్టే విద్యార్థికి సూత్రాలు, సిద్ధాంతాలు ఇవన్నీ తెలుస్తాయి, దాన్ని బ్రెయిన్లో పెట్టుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదొక మెథడ్ శాస్త్రీయ పద్ధతి. ఈ 2 మెథడ్స్ ఉంటాయి. ఇంకా ఏం నేర్చుకోబోతున్నాం ఈ సెషన్లో చూసినట్లయితే, శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు ఏంటి? లైక్ ఒక సమస్యను గుర్తించడం, దానికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయడము, దానికి సంబంధించినటువంటి అంటే పరికల్పనలు చేయడం. సో ఇది కావచ్చు రకరకాల పరికల్పనలు చేస్తూ ఉంటారు. సో మేకింగ్ హైపోథెసిస్ అంటారు. సో దానికి సంబంధించిన డేటాను సేకరించడం, సో తను అనుకున్నటువంటి పరికల్పనలు ఏవైతే ఉన్నాయో సో అవి సరి అయినవా కాదా అనేసి నిరూపించుకోవడం, ప్రయోగం చేస్తూ ఉంటాడు. సో సరి అయితే ఉంచేస్తాడు, సరైనవి కానీ అవి అయితే హైపోథెసిస్ అయితే వాటిని డిస్పోజ్ చేస్తాడు, పోతాయి అవన్నీ కూడా. సో వీటిని ఆధారంగా చేసుకొని ఏవైతే నిరూపించబడ్డాయో, నిజమని తెలిసిందో వాటిని బేస్ చేసుకొని ఒక సాధారణీకరణం తయారు చేస్తూ ఉంటాడు. సో ఇది బేసిక్గా ఉండేటువంటి స్టెప్స్ అండి. దీంట్లో ఒక 2-3 సైంటిస్టుల పేరు వస్తారు, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో నేను థీమ్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు, క్లాస్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు, ఓకేనా. రైట్, ఇప్పుడు మన క్లాస్ రూమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఫ్యాన్ తిరగట్లేదు, మనకి ఫ్యాన్ అనేది తిరగట్లేదు. ఫ్యాన్ తిరగట్లేదు సమస్య. దాన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా ఎలా పోతారో చూద్దాం. ఫస్ట్ సమస్యను ఫస్ట్ గుర్తిస్తారండి. ఏంటి? ఫ్యాన్ తిరగట్లేదు సార్, పిల్లలందరూ చెప్పేస్తారు. ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదు? సో నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు? సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకుంటాను. ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదని గూగుల్లో సెర్చ్ చేసో, లేకుంటే వేరే వాళ్ళని అడిగో, ఒక ఎలక్ట్రీషియన్ అడిగో, లేకుంటే బయటికి పోయో, సో రకరకాల సమాచారాన్ని మొత్తం కూడా సేకరిస్తూ ఉంటాడు. సేకరించేసి దాన్నంతా కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకున్న తర్వాత నౌ హీస్ రైట్ టు మేక్ హైపోథెసిస్, పరికల్పనలు చేస్తాడు. సో ఫస్ట్ ఈ వర్డ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పరికల్పన అంటే
సో పరికల్పన అంటే మనం ఒక సాధ్యమైనటువంటి ఊహ, ఒక అంటే పరీక్షించుకోదగినటువంటి ఊహని మనం పరికల్పనగా చెప్తాం. ఉదాహరణకు ఫ్యాన్ తిరగట్లేదంట అనగానే ఒకటి లేసేమంటారు, సార్ వైర్ కాలిపోయింది సార్ అంటారు. సో ఇంకోటి ఏమంటాడు, స్విచ్ లేదు సార్, స్విచ్ కాలిపోయింది వచ్చి సార్. ఇంకోటి ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్, కరెంట్ లేదు సార్, ఫ్యాన్లో ప్రాపర్గా లోపల ఉండేటువంటి కండెన్సర్ కాలిపోయింది సార్. సో ఇలా రకరకాల పరికల్పనలు చేస్తారండి. సో ఇవన్నీ కూడా పరికల్పనలే. ఎందుకంటే తర్వాత మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. ఒకటి వైర్ కాలిపోయిందని చెప్తాడు, సో వైర్ చేంజ్ చేసుకుంటే కాలిపోయిందా లేదా, వాని పరికల్పన కరెక్టా కాదని అర్థమవుతుంది. సో ఇలాంటివన్నిటి పరికల్పనలు అంటారు. సో ఇంకొకటి లేదు సార్, దయ్యం వచ్చి దాన్ని ఆపేసింది సార్ తిరగకుండా, అది పరికల్పన అనదు, అది పరికల్పన అనబడదు. ఎందుకంటే దాన్ని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి అలాంటిదాన్ని మనం పరికల్పన అనము. ఓకేనా? లైక్ ఇలా పరికల్పనలన్నీ చేశారు అనుకుందాం. సో ఒక్కొక్కటి చెప్పాడు. సో దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం గ్యాదర్ చేసుకుంటాం. ఒకటి వైర్ కాలిపోయిందంటే కొత్త వైర్ తెచ్చేసుకుంటాం, ఒకటి స్విచ్ కాలిపోయిందంటే ఒక స్విచ్ తెచ్చేసుకుంటాం, ఒకటి కండెన్సర్ కాలిపోయిందంటే కండెన్సర్ తెచ్చుకుంటాం, ఒకటి ఫ్యూజ్ ఎగిరిపోయిందంటే ఫ్యూజ్ సంబంధించిన వైర్ తెచ్చుకుంటాం. ఇవన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టేసుకుంటాం. సో ఇలా ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించిన అంటే ప్రయోగం చేయడానికి కావాల్సినటువంటి అన్ని వనరులను సమకూర్చుకోవడం నెక్స్ట్ స్టెప్లో. నెక్స్ట్ ఏం చేస్తాను, ప్రయోగం చేస్తాను. సో వైర్ మారుస్తాను, కండెన్స్ మారుస్తాను, అన్ని రకరకాలుగా మార్చేస్తాను. సో వైర్ మార్చినప్పుడే ఫ్యాన్ తిరిగింది అనుకుందాం. సో అల్టిమేట్గా అంటే ఎన్ని పరికల్పనలు చేస్తాను. ఏం పరికల్పన చేస్తాను, వైర్ అయినా కాలిపోయి ఉండొచ్చు, ఫ్యూజ్ అయినా పోయి ఉండొచ్చు, కరెంట్ అయినా రాకుండొచ్చు, ఓకేనా, కండెన్సర్ కాలిపోయి ఉండొచ్చు, స్విచ్ కాలిపోయి, ఇవన్నీ కూడా పరికల్పన చేశాను. బట్ ఈ పరికల్పనలో నిజమైంది ఇక్కడ ఏది నిరూపించబడ్డదని చూసినట్లయితే వైర్ కాలిపోయింది అంటే ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్కి సప్లై అంటే పవర్ సప్లై అయ్యేటువంటి వైర్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎలాంటి కట్స్ ఉండకూడదు అనేటువంటి ఒక సాధారణీకరణ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అలా కాకుండా వైర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలా మనకి ఏంటో జనరల్గా ఫైనల్గా ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా సైంటిఫిక్ మెథడ్ అండి. రైట్, ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. ఓకే, రైట్, శాస్త్రీయ పద్ధతి. సో దీన్ని ఏమంటామండి ఇంగ్లీష్లో అయితే మనం సైంటిఫిక్ మెథడ్ అంటాం. సో ఎందుకు సైంటిఫిక్ మెథడ్ అంటామని చూసినట్లయితే ఇక్కడ మనకి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మనకు రకరకాల అంశాలని కనిపెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఇది కాబట్టి దీన్ని సింపుల్గా సైంటిఫిక్ మెథడ్గా చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ మరి సైంటిఫిక్ మెథడ్లో చూసినట్లయితే కొత్త విషయాలను సందేహాల విషయం ఇక్కడ చూసినట్లయితే పరికల్పనల ఆధారంగా సూత్రీకరించడంలో అనుసరించే పద్ధతిని వైజ్ఞానిక పద్ధతి లేకుంటే శాస్త్రీయ పద్ధతి, దీన్ని వైజ్ఞానిక పద్ధతి అంటారు, సైంటిఫిక్ మెథడ్ అంటాము, శాస్త్రీయ పద్ధతి అంటాం, అదేవిధంగా సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, మీకు కనపడుతుందో లేదు తెలియదు, కొంచెం లైట్గా వచ్చింది ఇక్కడ ప్రింట్ వచ్చేసి, సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని చూసినట్లయితే దీనికి ఉండేటువంటి రకరకాల పేర్లు శాస్త్రీయ పద్ధతి, నెక్స్ట్ వచ్చేసి వైజ్ఞానిక పద్ధతి, లేదంటే సూత్రీకరణ పద్ధతి అని చెప్పుకుంటూ ఉంటాను. సో ఈ మూడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా గుర్తుపెట్టి దీనికి ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి పేరు. రైట్, ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి సైంటిఫిక్ మెథడ్లో ఉండేటువంటి స్టెప్స్ ఏంటి, సోపానాలు ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే దీనికి నిర్దిష్టమైన సోపానాలు అని ఖచ్చితంగా చెప్పాలి. సో సైంటిఫిక్ మెథడ్లో ఇలాగే ఫాలో కావాలని ఎవరు చెప్పరండి. సో ఓవరాల్గా మనకి హైపోథెసిస్ చేస్తున్నామా, దాన్ని చెక్ చేసుకుంటున్నామా మనము, సో మనకి సత్యాన్ని కనుగొంటున్నామా లేదా. సో ఇది అల్టిమేట్ అండి. సో నువ్వు ఒక రకంగా వెళ్ళొచ్చు, నేను ఒక రకంగా వెళ్ళొచ్చు, ఇంకో పర్సన్ ఇంకో రకంగా వెళ్ళొచ్చు. కాబట్టి దీని పర్టికులర్గా ఎలాంటి ఎలాంటి పర్టికులర్ స్టెప్స్ అనేవి ఉండదు. సో ఒక్కో శాస్త్రవేత్త తనదైన రీతిలో సమస్య పరిష్కారం చేయడం వల్ల ఇది సాధ్యపడడం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు లేదు దీనికి పర్టికులర్ స్టెప్స్ అంటే ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కో రకంగా చేస్తున్నాడు. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసనే ఉన్నాడు. సో బల్బుని కనిపెట్టే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ అతను ముందే నేర్చుకున్నాడు. సో అంటే సో మెటీరియల్ బాగా ఉష్ణవాహకం అంటే విద్యుత్ ప్రయాణించేటప్పుడు కాంతి ఇస్తుంది నేర్చుకున్నాడు అనుకోండి, డైరెక్ట్గా ఆ మెటీరియల్ని తీసుకొచ్చి పెట్టేస్తాడు కదా. సో అప్పుడు ఏమవుతుంది, నిగమన పద్ధతి అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ చూసినట్టయితే ఒకసారి ఊల్ యూజ్ చేస్తాడు, ఒకసారి వెదురు యూజ్ చేస్తాడు, సో ఒకసారి కార్బన్ యూజ్ చేస్తాడు, సో ఒకసారి టంగ్స్టన్ యూజ్ చేస్తాడు, ఒకసారి ప్లాటినం యూజ్ చేస్తాడు, రకరకాల మెటీరియల్ యూజ్ చేస్తాడండి. సో అతని వేరే ఉంది ఇక్కడ ఏంటి, రకరకాల యూజ్ చేసేసి అల్టిమేట్గా చివరిగా మనం యూజ్ చేయడానికి టంగ్స్టన్ అనేది చాలా బాగా ఉంటుంది, సో ఎక్కువ కాంతినిస్తూ ఉంటుంది అండ్ వేడిని తట్టుకొని నిలబడగలుగుతుంది అనేటువంటి ఒక సాధారణీకరణ ఫైనల్గా ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కో రకమైన మెథడ్ ఫాలో అవుతాడు. ఉదాహరణ అలెగ్జాండర్ ఫ్లెమింగే ఉన్నాడు, పెన్సిలిన్ని కనిపెట్టాడు. సో తను ఇలా దానిపైన పర్టికులర్గా రీసెర్చ్ చేస్తున్నాడా, లేదండి యాక్సిడెంటల్గా కనిపెట్టడం జరిగింది. సో మొత్తానికైతే ఒక పద్ధతిలో కనిపెట్టడం జరిగింది.
సో బట్ దాని గురించే వెళ్తూ దాన్ని అధ్యయనం చేస్తూ కనిపెట్టలేదు. సో యాక్సిడెంటల్గా తను పెన్సిలిన్ కనుక్కోవడం జరిగింది. సో కాబట్టి అల్టిమేట్గా శాస్త్రీయ పద్ధతిలో పర్టికులర్ సోపానాలంటూ ఏమీ ఉండవు. బట్ ఇక్కడ చూసినట్లయితే కీస్లర్, గుర్తుపెట్టుకోండి సైంటిస్ట్ కీస్లర్ 1937లో కార్ల్ పియర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇద్దరండి, ఓకేనా. సో కీస్లర్, కార్ల్ పియర్సన్, సో ఇద్దరు శాస్త్రవేత్తలు ఏంటంటే మనకి కొన్ని సోపానాలు, కొన్ని స్టెప్స్ అనేవి ప్రతిపాదించడం జరిగింది. సో కార్ల్ పియర్సన్ అనగానే వెంటనే మనకి ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. సో కొన్ని సోపానాలు ఇచ్చారు. సో అవి ఏంటంటే జనరల్గా అందరికీ ఓకే అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ చూద్దాం ఏంటి అంటే, చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ సమస్యను గుర్తించడం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి సమస్య. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం చూసినట్లయితే సైంటిఫిక్ మెథడ్లో ఉండేటువంటి స్టెప్స్, వరుస క్రమము, స్టెప్స్ ఏవైతున్నాయో ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. సో వరుస క్రమం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వరుస క్రమంలో శాస్త్రీయ పద్ధతిలో క్రింద ఇచ్చినటువంటి సోపానాలను సరి అయిన క్రమంలో అమర్చండి అంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా హెడింగ్స్ ఏవైతున్నాయో హెడింగ్స్ గుర్తుపెట్టు, హెడింగ్ చూడగానే మనకు అదేంటి అనేది అర్థమైపోతుంది, చాలా క్లియర్, ఓకేనా. రైట్, చూద్దాం ఇప్పుడు సమస్యను గుర్తించండి. విద్యార్థుల్లో ఆసక్తి, పరిశీలన, దృష్టి, ఆలోచన శక్తి తరగతి పెంపొందించే విషయాలు. రైట్, సో ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే విద్యార్థిని ఆ సమస్యను గుర్తించేటట్టుగా చేయాలి. గుర్తించాడు. ఉదాహరణ క్లాస్ రూమ్లో ఫ్యాన్ తిరగట్లేదు, ఎలా గుర్తించాలి విద్యార్థులు? నేను ఏదో చెప్తున్నాను, వాళ్ళు వింటున్నారు. సో నేను వెంటనే ఏం చేస్తాను, అది చాలా ఉక్కపోతగా ఉంది, ఏంటి చెమట ఇట్లా పోస్తుంది అనేసి అంటే, సార్ ఫ్యాన్ వేద్దాం సార్ అంటాడు ఒకడు వెంటనే, ఓకేనా, లేకుంటే కిటికీలు ఓపెన్ చేద్దాం సార్ అంటే. సో అల్టిమేట్గా వాని దృష్టి అక్కడికి ఫోకస్ చేయాలి, ఫ్యాన్ తిరగట్లేదు అనే దానిపైకి ఫోకస్ చేయాలి. సో అలాంటి ప్రశ్నలను రేకెత్తించే విధంగా ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన కానివ్వండి, బోధన కానివ్వండి అలా ఉండాలి. సో కాబట్టి ఉపాధ్యాయుడు కొన్ని ప్రశ్నల్ని అంటే ప్రశ్నలు వేయడం కావచ్చు, లేదంటే సో ఆ రీతిలో ప్రశ్నించడానికి కావాల్సిన పరిస్థితులను ఉపాధ్యాయుడు కల్పించాలి. ఇప్పుడు అంతే కదా, పరిస్థితులు కల్పించాం, అరే ఉక్కపోతగా ఉందరు, అసలు గాలి ఆడట్లేదు ఏంటి అని అంటాను నేను వెంటనే. సో వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్యాన్ తిరగట్లేదు సార్ అని. రైట్, సో అలా మనకి ఫస్ట్ విద్యార్థులు సమస్యలను గుర్తించేటట్టుగా చేయడం ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యం. రైట్, ఇక్కడ చూద్దాం నెక్స్ట్. రైట్, ఇక్కడ సమస్యను గుర్తించడంలో ఎలాంటి అంశాలను ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాలో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ సమస్యని గుర్తించిన తర్వాత విద్యార్థులు ఇండివిజువల్గా అయినా చేయొచ్చు, లేకుంటే విద్యార్థులందరూ కూడా గ్రూప్గా అయినా ఉండొచ్చు, లేకుంటే విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రూప్గా అయినా ఉండొచ్చు అండి. సో ఇలా ఎలా అయినా గ్రూప్గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చే సమస్యను ఎన్నుకునేటప్పుడు మాత్రం ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్వేచ్ఛనివ్వాల్సి ఉంటుంది. సో మనం ఏదో సెలెక్ట్ చేసుకొని అరే ఈ సమస్య ఎన్నుకోండి, సో ఇదే చేయండి అనేసి వాళ్ళ మీద బలవంతంగా రుద్దకూడదు. అలా అనేసి పూర్తి స్వేచ్ఛనిచ్చేసి వాళ్ళే ఎన్నుకోండి, ఎలాంటి సమస్య అయినా ఎన్నుకోండి అనేటువంటి అలసత్వాన్ని కూడా ఉపాధ్యాయుడు ప్రవర్తించకూడదు. సో మరి ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందని చూసినట్లయితే, ఉదాహరణకు ఒక విద్యార్థి యొక్క ఒక 4-5 విద్యార్థుల యొక్క వారి యొక్క మానసిక స్థాయి లేదంటే ప్రజ్ఞా స్థాయి చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళు ఎన్నుకున్నటువంటి సమస్యలు చాలా హై లెవెల్లో ఉందనుకుందాం, అది సూటబుల్ కాదు వాళ్ళకి. వారి యొక్క ప్రజ్ఞా స్థాయి ఏంటి, వారి యొక్క సామర్థ్యాలు ఏంటి, అండ్ దాంట్లో ఏమైనా అపాయం ఉందా, సమస్యను ఎన్నుకునే క్రమంలో ఏదైనా అపాయం ఉందా. ఉదాహరణకు ఒక విద్యార్థుల బృందంలో వేస్తారు, ఒక 5 విద్యార్థులు వేసి సార్ మన పాఠశాల పక్కన ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు యొక్క లోతు చూద్దాం సార్ అంటాడు. సో ఏంటి, అది సమస్యనే, అక్కడ లోతు ఎంత ఉంది కనుక్కోవడము. సో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని కనుక్కోవాలి. సో వాళ్ళు వెళ్తాము, సో ఈ సమస్యను ఎన్నుకుంటాం సార్. సో అలాంటి ఎంటర్టైన్ చేయొద్దు ఉపాధ్యాయుడు. అంటే ఆ యొక్క సమస్యను ఎన్నుకునే క్రమంలో అనేక సమస్యలు విద్యార్థులకు ఎదురవుతూ ఉంటాయి. విద్యార్థి ఒక స్థాయికి తగ్గట్టుగా ఉండాలి, మానసిక స్థాయికి తగ్గట్టుగా ఉండాలి, వారి ప్రజ్ఞకు తగ్గట్టుగా ఉండాలి, వారి శారీరక ఎలా ఉంది, వారి శారీరక అభివృద్ధి దానికి కూడా సూటబుల్గా ఉండాలి, ఓకేనా. సో సైకోమోటర్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో వీటన్నిటిని బేస్ చేసుకొని విద్యార్థులు సరి అయిన సమస్యను ఎన్నుకునేటట్టుగా ఉపాధ్యాయుడు గైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసేసి మొత్తం ఆలోచించిన తర్వాత ఉపాధ్యాయుడు తుది నిర్ణయం చేయాలి సమస్య గురించి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, అంతేకాకుండా ఇంకా ఆ సమస్యకు కావలసినటువంటి వనరులు కూడా అందుబాటులో ఉండాలి. ఉదాహరణకు ఒక విద్యార్థి లేసి సార్ వీనికి కరోనా వచ్చింది, కరోనా వైరస్ చూద్దాం సార్, ఒకటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పాసిబుల్ అవుతుందా అండి? కాదు, అంతే కదా. సో లేదంటే చంద్రయాన్ ప్రయోగం చేసిన సార్, మనం కూడా అక్కడికి వెళ్దామో సార్ మూన్ పైకి, ప్రయోగం పాసిబుల్ అవుతుందా? కాదు. సో ఇలాంటి వాళ్ళు పిల్లలండి, ఏమైనా చేస్తారు, ఏమైనా అడుగుతారు, ఎలా అయినా ఉంటారు. సో బట్ ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే విచక్షణాయుతంగా ప్రవర్తించేసి సరి అయిన సమస్యను ఎన్నుకునేటట్టుగా చేయాలి. అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన వనరులు కూడా అందుబాటులో ఉన్నాయో చూసుకోవాలి, ఓకేనా. సో అలా వనరులు అందుబాటులో ఉండాలి. విద్యార్థి యొక్క మానసిక, శారీరక, ప్రజ్ఞా స్థాయిలకు తగిన విధంగా ఉండాలి. సమస్యలో విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయకుండా ఉండాలి. సో అలాంటి సమస్య అల్టిమేట్గా ఉపాధ్యాయుడు ఎన్నుకునేటట్టుగా చేయవలసి ఉంటుందన్నమాట, ఓకేనా.
సో అదేవిధంగా ఎన్నుకునేటువంటి సమస్య ఏదైతుందో ప్రజెంట్ ఉండేటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే అనుసరిస్తున్నామో దానికి లింకప్ అయిందా లేదో కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు అనేది అటువంటి ఒక సమస్య ఉందనుకుందాం. సో మరి దీనికి రిలవెంట్ మ్యాటర్ మన దగ్గర ఉందా? రిలవెంట్ అంటే ఉంటుంది. సో 7th క్లాస్లో మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అని ఉంటుందండి, విద్యుత్ వలయాలు ఉంటాయి. సో విద్యుత్ వలయాలు పూర్తిగా కంప్లీట్ అయితే తిరుగుతున్న విషయం మనకి తెలుసు కదా. సో కాబట్టి దానికి రిలవెంట్గా ఉందన్నట్టుగా తెలుసు. ఇలా పాఠ్యాంశానికి కూడా ఆ సమస్య సంబంధాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలి. రైట్, రెండవ చూద్దామండి. సో రెండవ స్టెప్ ఏంటి? ఒక సైంటిఫిక్ మెథడ్లో చూసినట్లయితే సమస్యలను నిర్వచించడం. సో సమస్యని ఎన్నుకున్నారు, ఇప్పుడు సమస్యను నిర్వచించాలి. సో నిర్వచించడం అంటే ఏంటి? సరి అయిన పదజాలాన్ని ఉపయోగించి అసలు సమస్య ఏంటనేది పేపర్ మీద పెట్టాల్సి ఉంటుందండి. సో గుర్తించిన లేదా ఎన్నుకున్న సమస్య సమగ్రంగా నిర్దిష్టమైన భాషలో నిర్వచించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అక్కడ నిర్వచించిన దాని స్వభావం, పరిధి, స్వరూపం మొదలైన వాటికి స్థానం ఉండాలి. సో ఇక్కడ సమస్య నిర్వచించడం, దాని సమస్య యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి, దాని యొక్క స్వరూపం ఏంటి అని తెలియాలి. ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు అనేటువంటి సమస్య తీసుకున్నాం అనుకోండి. సో దాని యొక్క స్వభావం ఏంటండి? ఎలక్ట్రిసిటీకి సంబంధించి. దాని పరిధి ఏంటండి? ఓన్లీ ఎలక్ట్రిసిటీ, దాని యొక్క సర్క్యూట్స్ గురించి అంతవరకు ఉంటే సరిపోతుంది. అండ్ దాని యొక్క స్వరూపం ఏంటి అండి. సో ఇలాంటి మొత్తం కూడా స్పష్టంగా సమస్య ఏంటని నిర్వచించాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఈ సమస్యని తీసుకుందాం. విద్యార్థి ఏ విధంగా రాయాలండి ఆ సమస్యని? మన తరగతి గదిలో ఫ్యాన్ తిరగకపోవడానికి గల కారణాలని విశ్లేషించడం, దానికి అవసరమైనటువంటి విద్యుత్ పరికరాలని సమకూర్చుకొని సమస్యని గుర్తించేసి దాన్ని సాల్వ్ చేస్తాడు. ఇలా మనకి ఏంటంటే సమస్యని నిర్వచించవలసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నిర్వచించడంలో విద్యార్థులకు అనుభవం లేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎలా రాయాలనేది ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు చూపించవలసి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రెండవ స్టెప్ అండి, దట్ ఈస్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. అండ్ థర్డ్ వచ్చేసి సమస్య విశ్లేషణ లేదంటే లక్ష్య నిర్ధారణ. సో మనకు ఆ సమస్య ఫ్యాన్ తిరగట్లేదు. సో ఏ లక్ష్యం కోసం నువ్వు ఆ సమస్యను గుర్తించావు? ఏ లక్ష్యం కోసం అండి? మళ్ళీ దాన్ని తిరిగేటట్టుగా చేయాలి, దాని నుండి గాలి వచ్చేటట్టుగా చేయాలి, అది నా లక్ష్యము. అదేవిధంగా ఎందుకు తిరగట్లేదు అనేటువంటి కారణాన్ని కూడా నేను కనుక్కోవాలి, అది నా యొక్క లక్ష్యము. సో కాబట్టి ఇక్కడ ఏంటి? లక్ష్య నిర్ధారణ అనేది థర్డ్ స్టెప్లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా లక్ష్య నిర్ధారణ చేసుకున్నప్పుడు ఆ సమస్య గురించినటువంటి పూర్తి అవగాహన అనేది విద్యార్థుల్లో ఏర్పడుతుంది. సో లక్ష్యాలు ఏమిటో అనేది నిర్ధారించబడుతుంది. ఇప్పుడు చెప్పాను కదా. సో లక్ష్యాలు ఏ సమస్య అయినా సరే, ఉదాహరణకు ఈ ఫ్యాన్ కాదండి, ఇంకోటి పక్కన పెడదాం. సో మన పాఠశాల మన క్లాస్ రూమ్లో దోమలు ఎక్కువగానే, అది సమస్యనే. ఓకేనా? సో దోమలు ఎక్కువగా ఉండడానికి గల కారణాలు రాసేసుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే లక్ష్య నిర్ధారణ, ఎందుకు నువ్వు దోమల గురించి ఎందుకు రీసెర్చ్ చేయాలనుకుంటున్నావు? సో లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? దేనికోసం ఈ దోమలు ఎక్కువగా ఉన్నాయని కనుక్కుంటున్నావు, ఈ సమస్యను ఎందుకు కనుక్కున్నావు? నీ లక్ష్యం ఏంటి అని చూసినట్టయితే దోమలు ఎక్కడ నుండి పుడతాయో కనుక్కోవడం నా లక్ష్యం. సో దోమలు ఎలా అభివృద్ధి చెందుతాయో నా లక్ష్యం. దోమలు క్లాస్ రూమ్లోకి ఎలా ప్రవేశిస్తున్నాయో కనుక్కోవడం నా లక్ష్యం. వీటిని ఎలా తొలగించాలని నా యొక్క లక్ష్యం. సో వీటి నుండి వచ్చేటువంటి వ్యాధులు ఏంటని తెలుసుకోవడం నా లక్ష్యం. సో ఇలాంటివన్నీ ఆ సమస్యకు సంబంధించిన లక్ష్యాలుగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఆ సమస్యకు సంబంధించినటువంటి లక్ష్య నిర్ధారణ చేయడం అనేది థర్డ్ స్టెప్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశ సేకరణ. సో దత్తాంశం అంటే ఏంటండి? డేటా. అంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి డేటా మొత్తం సేకరించవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ స్టెప్లో ఉంటుందండి. సమాచారాన్ని ఉపాధ్యాయుని సహాయంతో సేకరిస్తారు. ఇటువంటి సమాచారాన్ని పుస్తకాల ద్వారా, నమూనాల ద్వారా, క్షేత్ర పర్యటన ద్వారా, బొమ్మల ద్వారా, ప్రయోగాల ద్వారా సేకరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఫ్యాన్ తిరగట్లేదు అనే విషయాన్ని తీసుకుందాం. దీనికి సంబంధించి డేటా ఏముంటుందండి? ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదో కావాలి మనకి. సో ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ని కలవచ్చు, ఇంట్లో ఉండే పేరెంట్స్ని అడగవచ్చు, లేదంటే క్షేత్ర పర్యటన అంటే ఒక ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళేసి, ఫీల్డ్ ట్రిప్ దట్ మీన్స్ ఏంటంటే సింపుల్గా ఒక ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళేసి ఒక ఎలక్ట్రీషియన్తో మాట్లాడవచ్చు. సో దానికి సంబంధించిన డేటా మొత్తం. సో మనం ఊరికి ఎజంప్షన్ చేయడానికి కుదరదు కదా. సో ఇది ఉండొచ్చు కొంతవరకు ఎజంప్ చేస్తాం. ఇంకా మనం దీనికి సంబంధించిన దత్తాంశాన్ని, డేటాని సేకరించాల్సి ఉంటుంది. సేకరిస్తే సమస్య పైన మనకు క్లియర్ కట్ అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డేటా అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ఫోర్త్ స్టెప్గా చెప్పుకున్న దత్తాంశ సేకరణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దత్తాలను ప్రతిక్షేపించడం, దత్తాంశాలను ప్రతిక్షేపించడం. సో ఇక్కడ చూసేసి మనము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక పట్టికల రూపంలో, ఒక గ్రాఫ్ రూపంలో, లేకుండా మంచిగా నీట్గా పారాగ్రాఫ్ రూపంలో సో మొత్తం కూడా సేకరించేసి ప్రతిక్షేపించడం అంటే మొత్తం కూడా మనం నోట్ చేసేసుకుంటాం క్లియర్గా. సో ఇదే ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు. సో కంప్లీట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నోట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ
శాస్త్రీయ పద్ధతిలో అన్నిటికంటే పిల్లలకు కష్టతరమైనటువంటి ముఖ్య సోపానం ఏది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేంటండి, దత్తాంశాలను ప్రతిక్షేపించడం. దత్తాంశాలని ప్రతిక్షేపించడం అంట. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాకల్పనలు రూపొందించడం. ప్రాకల్పన రూపొందించడం అంటే నెక్స్ట్ వచ్చేసి హైపోథెసిస్ చేయడం. ఇప్పుడు సమస్యను గుర్తించాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు, సో దానంతా ప్రాపర్గా అరేంజ్ చేసేసుకున్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని చూసినట్లయితే ప్రాకల్పనలు రూపొందించడం అంటే మేకింగ్ హైపోథెసిస్. సో ఈ సమస్యకు ఇది కారణమై ఉండొచ్చు అనేటువంటి ఒక సమాధానం ఏదైతే ఉందో, ఒక సెంటెన్స్ ఏదైతే దాన్ని ఏమంటామంటే పరికల్పన లేదంటే హైపోథెసిస్గా చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి కంపల్సరీ నిరూపించేందుకు అనువుగా ఉండాలి. అంటే ప్రయోగం చేసేందుకు అనువైనటువంటి సమాధానాలు, ఊహించిన సమాధానాలు ఏమంటామంటే పరికల్పనలుగా చెప్తాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదురా అంటే వైర్ కాలిపోయి ఉండొచ్చు, కండెన్సర్ కాలిపోయి ఉండొచ్చు, స్విచ్ కాలిపోయి, ఇవన్నీ కూడా తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఓ కొత్త స్విచ్ పెట్టుకుంటే స్విచ్ ప్రాపర్గా ఉందో లేదో తెలుస్తుంది. ఓకేనా? సో కండెన్సర్ తెచ్చి మార్చామనుకోండి, రైట్, అది కండెన్సర్ కాలిపోయిందా ఉందా అంటే ఇలాంటి ఇది అయి ఉండొచ్చు అనేటువంటి ఊహించేటువంటి సమాధానాలు, ఆ సమాధానాల తర్వాత ప్రయోగానికి చేసే విధంగా అనువుగా ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే పరికల్పనలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. అది వచ్చేసి 6th స్టెప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పరికల్పనలు పరీక్షించుకోవడం. ఓకేనా? రైట్. ఎలా మరి పరికల్పనలు ఎలా పరీక్షించుకుంటామని చూసినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి దత్తాంశం కానివ్వండి, లేదంటే లైక్ డేటా కానివ్వండి, సో దానికి సంబంధించిన మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రకరకాల పరికరాలను మొత్తం కూడా గ్యాదర్ చేసేసామండి. సో గ్యాదర్ చేసిన తర్వాత ఆ పరికరాలను తయారు చేసుకొని లేదా అమర్చుకొని సో వాటిని మొత్తం కూడా పరీక్షించుకొని నిజాన్ని తెలుసుకుంటాం. ఉదాహరణకు స్విచ్చే కాలిపోయింది అనుకుందామండి, ఫ్యాన్లో, లేకుంటే కండెన్సర్ కాలిపోయింది. సో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం దానిపైన. మనం వైర్లు చేంజ్ చేస్తాము, స్విచ్ చేంజ్ చేస్తాం, ఫ్యూజ్ చేంజ్ చేస్తాము, కరెంట్ వస్తుందా లేదా చెక్ చేస్తాం. తర్వాత అల్టిమేట్గా ఫైనల్గా ఎక్కడో కాడ సో కండెన్సర్ పెడతాం. కొత్త కండెన్సర్ పెట్టి చూసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుందని. సో అల్టిమేట్గా ఏమైందంటే మనకి మన యొక్క ప్రాకల్పన ఏదైతే ఉందో దాన్ని పరీక్షించుకున్నాం. ఒక్కొక్కటిగా పరీక్షిస్తున్నాం. సో ఇలా పరీక్షించే క్రమంలో అన్ని హైపోథెసిస్లో ఒకటి మాత్రం నిజమైంది. ఏం నిజమైంది మనకి? సో కండెన్సర్ అనేది అక్కడ కాలిపోయింది, కండెన్సర్ మార్చేయడం వల్ల ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఫ్యాన్ తిరగాలని అల్టిమేట్గా ఒకటి ఫైనలైజ్ చేస్తానండి, సాధారణీకరిస్తాడు. ఏంటండి, ఫ్యాన్ ప్రాపర్గా తిరగాలంటే, ఫ్యాన్ పనిచేయాలంటే డెఫినెట్గా కండెన్సర్ అనేది ఖచ్చితంగా ఉండాలనేటువంటిది సాధారణీకరించడం జరుగుతుంది. వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి ఒక నిగమనం రాబట్టేసి దాన్ని సాధారణీకరణంగా జనరలైజ్ చేస్తాడనమాట. అల్టిమేట్గా ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఫ్యాన్ తిరగాలని డెఫినెట్గా దానికి కండెన్సర్ అనేది అవసరం అవుతుంది అనేటువంటి ఒక అంటే జనరలైజ్ చేసేటువంటి ఒక సెంటెన్స్ ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కొత్త సంగతులకు అన్వయం. సో అంటే నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాడండి, కొత్త పరిస్థితుల్లో దాన్ని అన్వయిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఫ్యాన్ ఆగిపోయింది, రైట్, ఇంట్లోకి వెళ్ళాడు, ఇంటి పక్కన టేబుల్ ఫ్యాన్ అయిపోయింది. మా టేబుల్ ఫ్యాన్ అది ఒకటేనా? కాదు కదా. సో మా టేబుల్ ఫ్యాన్లో కూడా కండెన్సర్ ఉంటుందా? సో ఉంటుందా లేదా చెక్ చేస్తాడు. సో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని అక్కడ కూడా అన్వయిస్తారు. కండెన్సర్ మార్చాడు అనుకోండి, అక్కడ కండెన్సర్ కాలిపోయింది అనుకోండి, సో అది కూడా తిరుగుతుంది. కాబట్టి ఏ ఫ్యాన్ తిరగాలన్నా కండెన్సర్ అవసరమైనటువంటిది. సో అక్కడ కొత్త పరిస్థితులు కూడా అన్వయించడానికి తెలుసుకుంటాడు. రైట్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. లైక్ చూసినట్లయితే పోషకాహార సమస్యను ప్రతిపాదించి తరగతిలోని విద్యార్థులు పరిశోధక బృందంగా మార్చి పరిశోధన చాలా కాలం వరకు రికార్డ్ చేయడం జరపవచ్చు. సో ఇక్కడ శాస్త్రీయ పద్ధతి ద్వారా పోషకాహారంలో సమస్యలు ఎలా ఏర్పడతాయి అనేటువంటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగడానికి ఛాన్స్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుండి తీసుకొని పోషకాహార సమస్యలకు సంబంధించినటువంటిది ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుంది అంటే శాస్త్రీయ పద్ధతి అండి. గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జాంపుల్ తీసుకొని ఏ టీచింగ్ లెర్నింగ్ అంటే కాబోయే ఒక ఉపాధ్యాయునిగా పోషకాహార సంబంధించినటువంటి సమస్యలు పిల్లలు బాధపడుతున్నారు, నువ్వు కాబోయే ఉపాధ్యాయుడిగా ఏ పద్ధతిలో దీన్ని సాల్వ్ చేస్తావు ఈ సమస్యను అంటే శాస్త్రీయ పద్ధతి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని బండగా బైహార్డ్ చేశాడు. దట్స్ ఇట్, అంతమించి ఏం లేదు ఇంకా. ఓకేనా? రైట్. ఇంకా ఇలా మనకి నిత్య జీవితంలో విద్యార్థులు చాలా రకాల సమస్యల్ని ఎన్నుకుంటుంటారు. రైట్. ఇలా నెక్స్ట్ చెవి పనిచేసే నిర్మాణం, అది పనిచేసే కంటితో ఏ విధంగా చూడగలుగుతాం. సో ఇలాంటివన్నీ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. సో రైట్. ఇక్కడ చూసినట్లయితే వార్తాపత్రికలు, సైన్స్ మ్యాగజైన్స్ ఎన్ని అవసరం లేదు మనకి. రైట్. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిలోని అంశాలు ఏంటి అనేది చూద్దాం. శాస్త్రీయ పద్ధతి ఇలా చేయాలన్నాం కదా. సో మరి దీంట్లో 2 రకాల అప్రోచ్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి గీస్తున్నాను చూడండి నేనైతే. రైట్. ఇక్కడ మనకి శాస్త్రీయ పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమస్య ఉంది, ఇది సమస్య. రైట్. ఇక్కడ నుండి మనం ఈ సమస్యను సాల్వ్ చేయాలి.
సో ఇలా సాల్వ్ చేసే పద్ధతిని ఏమంటున్నాం మనం, దీన్ని శాస్త్రీయ పద్ధతిగా చెప్తున్నాం. ఓకేనా. శాస్త్రీయ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉండాలంటే ఇలాగే ఉండొచ్చు, ఇంకో రకంగానే ఉండొచ్చు. సో ఒక వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి ఇలా ఈ అప్రోచ్ అయ్యాడు, సో ఇంకో బి అనే పర్సన్ ఇలా అప్రోచ్ అయ్యాడు, సి అనే పర్సన్ ఇంకో రకంగా అప్రోచ్ అవుతాడు, డి అనే పర్సన్ ఏంటి సో ఇంకొక రకంగా అప్రోచ్ అవుతూ ఉంటాడు. సో మొత్తానికైతే అల్టిమేట్గా ఆ సమస్యను సాధించడం. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి వే అనేది డిఫరెంట్గా ఉంటుంది. ది వే విచ్ దే ఆర్ ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ఎస్ అప్రోచ్. సో ఆ సమస్యను సాధించడానికి వాళ్ళు అనుసరించేటువంటి మార్గాన్ని ఉపగమం అంటారు. సో ఉదాహరణకు నేను అల్టిమేట్గా ఒక 5th ఫ్లోర్లో ఉండేటువంటి లాస్ట్ ఉండేటువంటి రూమ్కి చేరుకోవాలి. సో ఒక లిఫ్ట్ వెళ్ళొచ్చు, ఒక స్టెప్స్ ద్వారా ఎక్కొచ్చు, ఇంకొకటి బాగా మంచిగా ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఒక తాడేసి వెళ్ళొచ్చు స్పైడర్ మ్యాన్ లాగా. సో రకరకాల అప్రోచెస్ అని ఉంటాయి. ఇక్కడ కూడా శాస్త్రీయ పద్ధతిలో మేజర్గా మనకు 2 రకాల ఉపగమాలు అయితే కనపడుతుంటాయి. అవేంటో చూద్దాం. శాస్త్రీయ పద్ధతిలో మనకి 2 రకాల ఉపగమనాలు అనేవి కనపడుతుంటాయండి. సో అవి వచ్చేసి మనకి ఏంటంటే మేజర్గా ఆగమన ఉపగమనం అంటే దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఇండక్టివ్ మెథడ్ అంటాం. సో ఆగమన ఉపగమనం అంటే ఇండక్టివ్ మెథడ్గా చెప్పుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి డిడక్టివ్ మెథడ్ లేదంటే నిగమన ఉపగమంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆగమన నిగమన చాలా వరకు కన్ఫ్యూజ్ చేసేటువంటి 2 అప్రోచెస్. సింపుల్గా ఒక్కటే చెప్తాను, మీకు లైఫ్ టైం గుర్తుంటుంది. వన్ థింగ్, సో ఆగమనం అంటే ఏంటంటే రావడం. ఆగమనం అంటే తెలుగులో అర్థం ఏంటంటే రావడం. కమిన్, ఆగమనం అంటే కమిన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఆగమనం అంటే ఇంగ్లీష్లో ఏమంటే కమిన్, ఆగమనం అంటే తెలుగులో ఏంటంటే రావడం. ఒక విద్యార్థి వచ్చేసి ఉపాధ్యాయుని పర్మిషన్ ఎస్ కమిన్ అంటాం. సో అంటే ఆగమనం అంటే వాడు వచ్చాడు అని అర్థం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆగమనం అంటే అర్థమైపోయింది కదా. సో ఇంగ్లీష్లో అర్థమైంది, తెలుగులో కూడా అర్థమైపోయింది. ఆగమనం అంటే రావడం. ఏం రావడం అంటే ఒక సూత్రం రావడం, ఒక సూత్రాన్ని రాబట్టడాన్ని ఆగమన పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం. లేదంటే ఒక సాధారణీకరణాన్ని రాబట్టడాన్ని ఏమంటామండి, ఆగమన పద్ధతి అంటాం. సో మరి తెలుగు మీడియాలో అయితే బాగానే గుర్తుపెట్టుకుని మన ఇంగ్లీష్ మీడియాలో పరిస్థితి సార్ ఆగమనం ఏంటంటే కమిన్ ఇన్ ఇండక్టివ్ మెథడ్. సింపుల్. ఇండక్టివ్ మెథడ్ అంటే రావడం, లోపలికి రాబట్టడం. దేన్ని రాబట్టడం అంటే సో ఏదైనా ఒక ఫార్ములా కావచ్చు, లేదంటే ఒక జనరలైజేషన్ కావచ్చు, రాబట్టడాన్ని ఏమంటామంటే ఇండక్టివ్ మెథడ్గా చెప్తాం. గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. రైట్. ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చూసినట్టు మనకు 2 రకాల ఉపగమాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆగమన ఉపగమనం, రెండవది వచ్చేసి నిగమన ఉపగమంగా చెప్పుకుంటూ ఉంటాం. సో వన్ ఇస్ ఇండక్టివ్, సెకండ్ వన్ ఇస్ ద డిడక్టివ్ మెథడ్గా చెప్తాం. సో ఈ 2 ఉపగమాలు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి ప్రగతి ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్. శాస్త్రీయ పద్ధతిలో క్రింది ఉపగమాల్ని వినియోగిస్తాము. నిగమన ఉపగమం, నెక్స్ట్ వచ్చేసి ఆగమనం. రెండు కూడా ఒక్కొక్క సందర్భాల్లో శాస్త్రవేత్తని బట్టి ఆ సమస్యను బట్టి వాళ్ళ యొక్క అప్రోచ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆదర్శవాదంలో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆదర్శవాదంలో ఆగమన నిగమన ఉపగమాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆదర్శవాదంలో గుర్తుపెట్టుకోండి, ఆదర్శవాదంలో ఆగమన నిగమన ఉపగమాలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సోక్రటీస్ శిష్యుడు అయినటువంటి ప్లాటో ఎవరైతే ఉన్నారో ఆగమన నిగమన పద్ధతుల ద్వారా బోధన జరిపేవారు. గుర్తుపెట్టుకోండి, ప్లాటో సోక్రటీస్ శిష్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. ప్లాటో ఏ పద్ధతి ద్వారా? బోత్ ద మెథడ్స్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. సూత్రాలు సాధారణీకరణ ఏర్పరచడంలో ఆగమన పద్ధతి ఉపయోగపడుతుంది. ఆగమన పద్ధతి అంటే సూత్రాలని సాధారణీకరణాలు రెండింటిని కూడా రాబట్టడంలో మనకి రాబట్టడం. సో దీన్ని ఆగమన పద్ధతి ఉపయోగపడితే ఆయా సూత్రాల్ని కొత్త పరిస్థితుల్లో అన్వయిస్తే దాన్ని సింపుల్గా ఏమంటామంటే నిగమన పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటామండి. సో సూత్రాలు సాధారణీకరణలు వినియోగించి నూతన సూత్రాలు రావు అంటే నూతన సూత్రాలను యాక్చువల్గా కాదు, సో కొత్త పరిస్థితుల్లో అన్వయించినట్లయితే సింపుల్గా దాన్ని సో అంటే ఒక సూత్రాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానివ్వండి, దానికి సంబంధించిన సాధారణీకరణాలు కానివ్వండి, సాధారణీకరణని బేస్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉదాహరణకు ఇప్పుడు చెప్పాను, అన్ని ఫ్యాన్లు తిరగాలంటే మన కండెన్సర్ కావాలి అని చెప్తున్నామండి. సో దీన్ని ఇప్పుడు ఇండక్టివ్ మెథడ్లో చెప్తాను, డిడక్టివ్ మెథడ్లో చెప్తాను. చూడండి, చిన్న ఫ్యాన్ అయినటువంటి టేబుల్ ఫ్యాన్ తిరగడానికి కండెన్సర్ కావాలి, సీలింగ్ ఫ్యాన్ తిరగాలన్నా కండెన్సర్ కావాలి, కొండలపైన అరేంజ్ చేసేటువంటి గాలిమరలు పెద్ద గాలిమరలు తిరగాలన్నా గాలితో పాటు కండెన్సర్ కూడా అవసరం కావాలి. సో చిన్న మోటార్లో ఉండేటువంటి ఫ్యాన్లు తిరగాలన్నా కండెన్సర్ కావాలి. సో ఇవేంటి, నేను అన్నీ కూడా సింపుల్ సెంటెన్స్లు చెప్పానండి, ప్రత్యేకమైనటువంటి అంశాలు చెప్పాను. సో దీని నుంచి ఇప్పుడు నేను ఒక సింపుల్గా ఒక సాధారణీకరణ చెప్తాను, జనరలైజేషన్ చెప్తాను. ఏం చెప్తాను,
ఏ ఫ్యాన్ తిరగాలన్నా డెఫినెట్గా దానికి కండెన్సర్ అనేది అవసరం. ఫ్యాన్ తిరగాలంటే కండెన్సర్ కావాలి. సో ఇదేమంటాం ఇప్పుడు దీన్ని అంటే ఆగమన నియమంగా చెప్పుకుంటాం, ఆగమన ఉపగమంగా చెప్తాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెంటెన్స్ బేస్ చేసుకొని సింపుల్గా ఒక జనరలైజేషన్ చేసాం. సో 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్లోకి వెళ్ళాను. 8th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత సో బాయ్స్ అందరూ అంటే సో ఎక్స్ అనే పర్సన్ బాగా చదువుతున్నాడు, వై అనే పర్సన్ కూడా బాగా చదువుతున్నాడు, సో అండ్ జెడ్ అనే పర్సన్ కూడా బాగా చదువుతున్నాడు, అండ్ అదేవిధంగా ఇంకొకటి కూడా ఏబీసీ సంథింగ్ అందరు ఒక్కొక్కరి పేరుతో ఒక్కొక్కటి చెప్తాను, అందరు బాగా. సో వీడు బాగా చదువుతున్నాడు, వాడు బాగా చదువుతున్నాడు, అమ్మాయి బాగా చదువు, అన్నిటికీ బదులు ఒకటే చెప్తాను, 8th క్లాస్ పిల్లలందరూ బాగా చదువుతున్నారు. సింపుల్, ఒకటే జనరలైజ్ చేసేస్తాను. సో జనరలైజ్ చేయడం, కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి దీంట్లో. సో అందరూ బాగా చదువుతున్నా ఎక్కడో ఒకటి కోతిగాడైతే ఉంటాడు డెఫినెట్గా. సో వాడిని కూడా జనరలైజేషన్లో పట్టుకొస్తున్నాం. సో ఇక్కడ ఆగమన పద్ధతిలో అదొక చిన్న లోపం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆగమన ఉపం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ నిగమన ఉపగమం అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటిది ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని సో నిగమనలో ఎలా చెప్తాం ఇప్పుడు చూద్దాం. నిగమన ఉపగమం అయితే ఎలా ఉంటుంది, డిడక్టివ్ మెథడ్లో ఎలా ఉంటుంది, డిడక్టివ్ అప్రోచ్ అండి, సారీ మెథడ్ కాదు, డిడక్టివ్ అప్రోచ్లో ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే నేను చెప్తాను. ఫస్ట్ జనరలైజేషన్ ఇచ్చేస్తాను. సో కొత్త టీచర్ వచ్చాడు మా క్లాస్కి, మా స్కూల్కి వచ్చాడు, ట్రాన్స్ఫర్లో వచ్చాడు అనుకోండి. సో నేను చెప్తాను, సార్ 8th క్లాస్ పిల్లలందరూ బాగా చదువుతారు సార్, జనరలైజేషన్ పెట్టేసుకున్నాడు మైండ్. సో జనరలైజేషన్ పెట్టుకొని అక్కడ వెళ్ళిన తర్వాత అరే రమేష్ బాగా చదువుతావు, సురేష్ బాగా చదువుతావు, ఏ అమ్మాయి నువ్వు బాగా చదువుతావు. సో అలా ఏంటి ఒక జనరలైజేషన్ బ్రెయిన్లో పెట్టుకొని ఒక్కొక్కరిని స్పెసిఫిక్గా అంటే ఇక్కడ సాధారణీకరణ అంశాల నుండి ప్రత్యేకమైన అంశాల వైపు, అంటే ప్రత్యేకమైన పేర్లను పెట్టి పిలుస్తున్నాడు కదా, సో ఇలా ప్రత్యేక అంశాల వైపు వెళ్ళడాన్ని ఏమంటామంటే నిగమన ఉపగమంగా చెప్తాము. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2 రకాల పదం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది నాకు. రైట్, ఫస్ట్ చూద్దామండి ఆగమన ఉపగమం అంటే ఏంటో చూద్దాం. సో ఆగమన ఉపగమం, సో ఆగమనం అంటే ఏంటంటే కమిన్ అంటే ఏంటి, ఇండక్టివ్ మెథడ్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు ఆగమనం అంటే ఏంటి, రాక లేకుంటే రావడం, ఆగమనం అంతే అండి. మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, దీని గురించి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఆగమనం అంటే రాక లేదంటే రావడం. ఏం రావడం, ఒక సూత్రం రావడం, ఒక సాధారణీకరణమైనటువంటి అంశం రావడం, అంతే. ఇంకంతకు మించి ఎక్కువ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సింపుల్. నెక్స్ట్ డిడక్టివ్ పెట్టి క్వైట్ దీనికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో రాక లేదంటే రావడం అని అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే సత్యాలను, ఈ పద్ధతిని ఏంటంటే సూత్రాలను సత్యాలను రాబట్టే విధానంగా చెప్తాం. ఆగమన పద్ధతి అంటే సూత్రాల్ని అదేవిధంగా సత్యాలను రాబట్టేటువంటి పద్ధతిగా చెప్పుకుంటాం. అండ్ దీంట్లో తగినన్ని ఉదాహరణలు పరిశీలించి ఒక సూత్రాన్ని లేదా సామాన్యీకరణాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇది కీ పాయింట్. ఉదాహరణ చెప్తానండి. సో కొన్ని పూలు చూసినట్టు నైటే వికసిస్తూ ఉంటాయి కదా, నైటే, లైక్ మల్లెలు కావచ్చు, లిల్లీలు కావచ్చు, సన్నజాజులు కావచ్చు, ఇవన్నీ కూడా నైట్ టైం వికసిస్తూ ఉంటాయి. సో లేదంటే డే టైం వికసించేటువంటి పూలు ఏవైతే చాలా కలర్ఫుల్గా ఉంటాయి, మందార కావచ్చు, గులాబీ కావచ్చు, ఇంకా రకరకాల పూలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా డే టైం వికసించేటువంటి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఇక్కడ మరి సింపుల్గా చెప్తాను, మందార చాలా ఎర్రగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గులాబీ రకరకాల రంగుల్లో ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా పగటిపూట వికసిస్తూ ఉంటాయి. సో ఇలా మనకేంటి కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకటే పాయింట్ చెప్పవచ్చు, ఒకటే పాయింట్. పగటిపూట వికసించేటువంటి పుష్పాలకు రకరకాల రంగులని కలిగి ఉంటాయి. సింపుల్, ఒకటే సెంటెన్స్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఏమంటామండి మనం, ఇండక్టివ్ అప్రోచ్ లేదంటే ఆగమన ఉపగమంగా చెప్తూ ఉంటాము. లేదంటే రాత్రిపూట సరే చెప్తాను ఇప్పుడు, లిల్లీకి బాగా మంచి వాసన వస్తుంది కానీ కలర్ ఉండదు. సో మల్లె తెల్లగా ఉంటుంది, పెద్ద కలర్ ఉండదు, మంచి వాసన వస్తుంది. సన్నజాజులు మంచి వాసన వస్తుంది. ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో దీని నుండి జనరలైజ్ చేయొచ్చు. రాత్రిపూట వికసించేటువంటి పూల కలర్ తక్కువగా ఉంటుంది, బట్ సువాసనను వెదజల్లి కీటకాలలాగా జనరలైజ్ చేసేస్తున్నాం. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మనం ఒక జనరలైజేషన్ కానివ్వండి లేదంటే ఒక సూత్రాన్ని కానివ్వండి కనిపెట్టినట్లయితే దాన్ని సింపుల్గా ఆగమన ఉపగమంగా చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే రైట్, ఇక్కడ చూద్దాము. ఒక విషయం లేదా సూత్రం అదే విధమైన ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అని తెలిపేటువంటి సార్వత్రిక శాస్త్రం రుజువు చేయడం ఏంటంటే ఆగమనం. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఒకటి ఈ వర్డ్ ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకొని, నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఆగమనం అనేసి ఫౌలర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఎందుకంటే సైంటిస్ట్ వచ్చాడు మనకి. సో ఇతడు మనకి ఆగమన ఉపగమం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ అండి, నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణాలు రూపొందించడాన్ని ఆగమనం అంటారనేసి ఫౌలర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూద్దాం.
ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలను రూపొందించిన ఆగమనం అనేసి. ఇక్కడ ఇంకొక సైంటిస్ట్ అండి, జీవన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పారని చూసినట్టయితే ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో మల్లెపూ తెల్లగా ఉంటుంది, రాత్రిపూట వికసిస్తుంది అనేది ప్రత్యేకమైనటువంటి విషయం. మల్లెపూ గురించి మాట్లాడుతున్నాం మనం ప్రత్యేకంగా. సో ఇంకొక వ్యక్తి వచ్చి సన్నజాజి పూలు కూడా సన్నగా ఉంటాయి, మంచి వాసన వెళ్తాయి, అవి కూడా రాత్రిపూట వికసిస్తాయి, అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. సో లిల్లీలు కూడా తెల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, చాలా మంచి సువాసన ఇస్తూ ఉంటాయి, అది కూడా ప్రత్యేకమైన. ఓకేనా. సో ఇలా ప్రత్యేక అంశాల నుండి సాధారణ సత్యాలు అంటే రాత్రిపూట వికసించే పూలకి రంగు ఉండదు కానీ సువాసన ఉంటుంది అనేది సాధారణ సత్యంగా పేర్కొంటూ ఉంటాం అనమాట. సో ఇలా రూపొందించడం ఆగమన ఉపగమనం అనేసి ఎవరు చెప్పారంటే మనకి జీవన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఆగమనం అనగానే రావడం, రప్పించడం, సూత్రం రాబట్టడం, సాధారణీకరణ రాబట్టడం, ఎగ్జాంపుల్స్ నుండి ఒక సూత్రం రాబట్టడం, ఎగ్జాంపుల్స్ నుండి ఒక ప్రత్యేక అంశం నుండి ఒక సాధారణ అంశాన్ని రాబట్టడం. సో ఆగమనం అనగానే వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఇద్దరు, ఒకటి ఫౌలర్ అండ్ జీవన్ ఏం చెప్పారనేది గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనం అనేసి వెల్టన్ సూచించాడు. ఇక్కడ ముగ్గురు సైంటిస్టులు వచ్చారండి, ఒకరు ఫౌలర్, రెండోది జీవన్, మూడోది వచ్చేసి వెల్టన్. ముగ్గురు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెల్టన్ ఏం చెప్పారంటే నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే. సో సింపుల్గా ఏమని చెప్పారు, ఆగమనం అనేసి వెల్టన్ చెప్పడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఇంకా చూద్దాం. ఆగమన పద్ధతిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముగ్గురు సైంటిస్టులు ఆగమన పద్ధతి అంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మెథడాలజీలో ఎంతసేపు కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి, మెథడాలజీలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి. సో కంపల్సరీ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మెథడాలజీలో క్వశ్చన్స్ ఉంటాయి. మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఈ బుక్ చదవాలి, ఈ బుక్ నుంచి క్వశ్చన్ రాలేదంటానికి లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతేనే మెథడాలజీ క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో కాబట్టి దాంట్లో ఉండే ఎస్సెన్స్ ఏంటి అనేది గ్రహించడానికి ప్రయత్నించండి. సో ఈ పద్ధతిలో తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, తెలిసిన విషయాల నుండి నోన్ టు అన్నోన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ నుండి జనరల్ అండి. సో ప్రత్యేక అంశాల నుండి సాధారణ విషయాలు తెలుసుకోవడం లేదా నిర్దిష్టమైన ఉదాహరణ నుంచి సామాన్య సూత్రాలు రాబట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆగమన పద్ధతిలో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అందుకే ఈ పద్ధతిని ఏమంటాము, ఆగమన పద్ధతిని ఏమంటున్నామని చూసినట్లయితే సూత్రీకరణ పద్ధతి లేదంటే ప్రతిస్థాపక పద్ధతి అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆగమన పద్ధతి ఇంకా రెండు పేర్లు వచ్చాయండి. ఏంటది? సూత్రీకరణ పద్ధతి. సూత్రీకరణ అంటే సూత్రాన్ని రాబడుతున్నాం. ప్రతిస్థాపక పద్ధతి అని కూడా అంటున్నాం. సో రెండు పేర్లు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ముగ్గురు సైంటిస్టుల పేరు గుర్తుపెట్టుకోండి, ఆగమన పద్ధతి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండేటువంటి ఏ సూత్రాలపైన ఆగమన ఉపగమం ఆధారపడుతుందో చూద్దాం. ఇక్కడ ఉదాహరణల నుంచి సామాన్యీకరణం చేయడం అండి, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మనం, ఉదాహరణ నుండి సామాన్యీకరణాన్ని చేయడం, నెక్స్ట్ ప్రత్యేక అంశాల నుండి సామాన్యీకరణాన్ని చేయడం, మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు వెళ్ళడం. ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఇండక్టివ్ మెథడ్. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు వెళ్ళడం క్లాస్లో మనం ఇప్పుడు అనుకుందామంటే ఒకటే. సో సింపుల్గా ఏంటంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫ్యాన్ తిరగాలంటే కండెన్సర్ కావాలి. విద్యార్థి కండెన్సర్ ఏంటో తెలియదు, ఫ్యాన్ తిరగడం ఏంటో తెలియదు. సో కండెన్సర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా పనిచేస్తుందో ఏమీ తెలియదు. అమూర్త విషయం మనకి. సో అది ఏమీ ఇంతకుముందు చూడనటువంటి విషయం, తెలియనటువంటి విషయం. ఓకేనా. సో ఇప్పుడు వాడన్నీ కూడా హైపోథెసిస్ చేస్తాడు కదా, హైపోథెసిస్ చేసేసి కండెన్సర్ పట్టుకుంటాడు, మారుస్తాడు, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటాడు. సో దానికి చేస్తాడు, ఇంకో చిన్న ఫ్యాన్ చేస్తాడు, ఇంకో ఫ్యాన్ చేస్తాడు. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి సో అక్కడ మూర్త విషయాల నుండి అమూర్త భావన అనేది ఫామ్ అయింది విద్యార్థికి. అంటే కండెన్సర్ ఉంటేనే ఫ్యాన్ తిరుగుతుంది అనే ఒక అమూర్త భావన అనేది ఫామ్ అయింది. కాబట్టి సో ఇక్కడ మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇవి 3 వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఉదాహరణ ఇచ్చాడు, మన సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి. సో ఒక యాపిల్ పడ్డ, జామ పండు పడ్డ, ఏ అన్ను పైన పడ్డ కింద నుంచి పడుతుంది. కాబట్టి అల్టిమేట్గా యాపిల్ పండు పడ్డది, జామ పండు పడ్డది, మామిడి పండు పడ్డది, అరటి పండు పడ్డది, గుమ్మడి పండు పడుతుంది, పుచ్చ పండు కూడా పడుతుంది. ఏది పడ్డా కానీ ఏంటంటే భూమి గురుత్వాకర్షణ శక్తి ఉన్నది, అక్కడ జనరలైజేషన్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏ వస్తువు జార విడిచినా కానీ దానిపైన పడుతుంది. అండ్ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందనే విషయాన్ని, సాధారణ విషయాన్ని విద్యార్థి గ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ మల్లె పువ్వుకు సువాసన ఉంటుంది, సన్న జాజి పువ్వుకు సువాసన ఉంటుంది, విరజాజి పువ్వుకు సువాసన ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే సో స్పెసిఫిక్గా ఉండేటువంటి స్టేట్మెంట్. పై 3 సందర్భాలు సువాసన ఈ పూలన్నీ రాత్రిపూట వికసించి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది, పెద్ద దాని డీటెయిల్స్ వెళ్ళాల్సిన పని. రాత్రి వికసించే పూలకు సువాసన ఉంటుంది అనేది జనరల్ పాయింట్ అనమాట. రైట్.
సో ఆగమన పద్ధతిలో గల ఉండేటువంటి సోపానాలు అంటే సో ఇంతకుముందు శాస్త్రీయ పద్ధతులు ఏవైతే సోపానాలే సేమ్ అవే సోపానాలు ఇక్కడ కూడా ఉంటాయి. మన శాస్త్రీయ పద్ధతితో చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఆగమన పద్ధతిలోనే ఆ శాస్త్రీయ పద్ధతిని మనం అప్రోచ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యకు సంబంధించిన అంశాలను సేకరించడం, పరికల్పన ప్రతిపాదించడం అండ్ పరికల్పనను పరిశీలించడం, ప్రయోగాలు చేయడం అండ్ రుజువు కాని పరికల్పన స్థానంలో కొత్త పరికల్పన ప్రతిపాదించడం, పరిశీలించడం, సామాన్యీకరణను రూపొందించడం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి ఆగమన పద్ధతిలో ఆగమన ఉపగమం అండి. ఆగమన ఉపగమం సో దాంట్లో ఉండేటువంటి స్టెప్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆగమన ఉపగమం యొక్క ప్రయోజనాలేంటి? సో ఆగమన ఉపగమం అదేవిధంగా నిగమన ఉపగమం అవుతుంది. క్వశ్చన్ అడగ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ పైన ఫోకస్డ్గా ఉండండి. సో దీంట్లో ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూసినట్టయితే ఇది శాస్త్రీయ పద్ధతి అండి కదా. ఇది శాస్త్రీయ పద్ధతి కాబట్టి పిల్లలు ఏంటి శాస్త్రీయ వైఖరి అనేది పెరుగుతూ ఉంటుంది. సో వివేచన శక్తి, పరిశీలన శక్తి అలవాట్లని వృద్ధి చెందుతుంటాయి. విద్యార్థులు సమస్యను వాళ్ళే కంపల్సరీ నిర్వచిస్తుంటారు, గుర్తుపడుతుంటారు, వాళ్ళే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి సాల్వ్ చేస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెక్స్ట్ ఆత్మాశ్రయతను పెంపొందిస్తుంది. అంటే పిల్లలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తనను తానుగా పనులు చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామంటే ఆత్మాశ్రయత అంటారన్నమాట. సెల్ఫ్ డిపెండింగ్ వన్ సెల్ఫ్. సో దాన్ని ఏమంటామంటే ఆత్మాశ్రయత అంటాం అన్నమాట. సో విద్యార్థులు కష్టపడి పనిచేసే అలవాటు పెరుగుతుంది. అభ్యసన పట్ల నిజమైన ఆసక్తి కలిగిస్తుంది. తార్కిక మనోవిజ్ఞాన శాస్త్ర పద్ధతి అండి, రైట్. సో కాబట్టి అల్టిమేట్గా ఆగమన ఉపగమన చాలా ప్రయోజనకరమైంది విద్యార్థులు నేర్చుకోవడం అనేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ విద్యార్థులు స్వయంగా పనులు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం జ్ఞాపకం, ఎందుకంటే విద్యార్థి స్వతహాగా ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తాడు, తనే సాల్వ్ చేసుకుంటాడు. కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండటానికి అయితే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని పరిమితులు, లిమిటేషన్స్ అనేవి ఉన్నాయండి. సో ఏంటి ఆ పరిమితులు అని చూసినట్లయితే అన్ని పాఠ్యాంశాలు కూడా ఈ పద్ధతిలో చెప్తాను అంటే కుదరదు వాడు. సో ఎందుకంటే టైం అనేది పడుతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి అన్ని పాఠ్యాంశాలు బోధించడానికి వీలు కాదు, ఎక్కువ సమయం పడుతుంది. ఉపాధ్యాయుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆగమనవాదం అన్ని సందర్భాలకు వర్తించదు. ప్రతి సాధారణీకరణని కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాత్రిపూట వికసించే పూలన్నీ సువాసన, అది జనరలైజేషన్. మరి రాత్రి వికసించే అన్ని పూలను పరిశీలించండి, కొన్ని సువాసన కూడా రాకుండా కూడా ఉంటాయి. సో కాబట్టి అలాంటి వాటికి మినహాయింపు అనేది ఉంటుందన్నమాట, రైట్. సో ఒక్కోసారి మనం తక్కువ ఉదాహరణ చూపించడం. సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఉదాహరణ చూపించలేము మనం. సో తక్కువ ఉదాహరణ. సో అలాంటప్పుడు జనరలైజేషన్ అంత ఈజీగా పిల్లలకు ఫైండ్ అవుట్ చేయడం రాదు, రైట్. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఆగమన పద్ధతిలో ఉండేటువంటి పరిమితులు. సో సూత్రాలు కనుక్కోవడానికి మాత్రమే జరుగుతుంది, కానీ అన్వయించడానికి పనికిరాదు. సో కొత్త విషయాన్ని సాధారణంగా జనరలైజ్ చేస్తాడు తప్ప ఆ జనరలైజ్ చేసిన దాన్ని అన్వయించడం కుదరదు అంటున్నారు. కాబట్టి సో వాడు జనరలైజేషన్ కనుక్కుంటా కూడా అన్వయించడం సింపుల్ నాకు తెలిసి. మరి పాయింట్ ఎందుకు బెటర్ తెలియదు, రైట్. నెక్స్ట్ వచ్చేసి డిడక్టివ్ మెథడ్ లేదంటే నిగమన ఉపగమం. సో ముందే విద్యార్థికి సూత్రం తెలుస్తుంది, ముందే విద్యార్థికి సాధారణీకరణం అనేది తెలిసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్లంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి లేదంటే ప్రత్యేకమైన అంశాలని కనుక్కోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే నిగమన ఉపగమంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఉదాహరణకు ఇప్పుడు ఫ్లవర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రాత్రిపూట వికసించే వాటికి మంచి సువాసన ఉంటుందని చెప్పుకున్నాం. సో విద్యార్థికి ఆ పాయింట్ ముందే తెలుస్తుంది అనమాట. ఏంటి, ఉపాధ్యాయుడు చెప్తాడు, అరే రాత్రిపూట వికసించేటువంటి పూలకు మంచి వాసన ఉంటుందిరా అంటాడు అన్నమాట. సో ఆల్రెడీ అదేంటి సాధారణమైనటువంటి అంశం మనకు తెలుస్తుంది. సో దీని నుండి వీడు ప్రత్యేక అంశాల వైపు వెళ్తాడు. సో చీకటి కాగానే ఒక టార్చ్ లైట్ పెట్టుకొని పోయి మల్లెపూ దగ్గర పోయి వాసన చూస్తాడు, సన్నజాయి పువ్వు దగ్గర పోయి వాసన చూస్తాడు, విరజాయి దగ్గర పోయి వాసన చూస్తాడు, లిల్లీ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తుంటాడు. సో ఇలా రాత్రిపూట వికసించే పూలు అవన్నీ కూడా వాసన చూసేస్తూ ఉంటాడని. సో ఇలా ఏమవుతుందంటే ఇప్పుడు సాధారణ అంశం నుండి ప్రత్యేక అంశానికి వెళ్తున్నాడు. సో ఇలాంటి దాన్ని ఏమంటామంటే నిగమన ఉపగమంగా చెప్పుకుంటూ ఉంటాం. సిద్ధీకరించినటువంటి సూత్రాలు, సిద్ధాంత ధర్మాలు, నియమాలు నూతన లేదంటే ప్రత్యేక సందర్భంలో అన్వయించి వాటిని యథార్థతను తెలుసుకునేటువంటి పద్ధతి నిగమన పద్ధతి అంటారు. ఇంపార్టెంట్. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. సో సూత్రాలు, సిద్ధాంతాలు ఏవైతేనో వీటిని ప్రత్యేక పరిస్థితుల్లో అన్వయించి అవి రైటా కాదా తెలుసుకుంటాడు. ఇప్పుడు చెప్పాను కదా, రాత్రిపూట వికసించేటువంటి పూలకు మంచి సువాసన ఉంటుందిరా, కలర్ పెద్దగా ఉండదని చెప్తాను నేనే. సో పిల్లవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు అన్వయించాలి. నేను చెప్పినటువంటి సాధారణీకరణం ఏదైతుందో లేదంటే సూత్రం ఏదైతే నేను అన్వయించాలి. సో లేకుంటే మ్యాథమెటికల్ టీచర్ చెప్తాడు, సో పెద్ద గోపురాన్ని కనుగొనడానికి సో ఈ పద్ధతిని ఉపయోగించు అంటాడు. సో ఆ పద్ధతిని నేర్చుకుంటాడు, ఇక్కడ సూత్రం నేర్చుకుంటాడు. లేకుంటే A+B² సూత్రం నేర్చుకుంటాడు, లేకుంటే వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం నేర్చుకుంటాడు, లేకుంటే వ్యాసార్థాన్ని ఎలా కనిపెట్టాలో, లేకుంటే ఒక చతురస్రం యొక్క సంథింగ్ దాని యొక్క వైశాల్యం కనుగొనాలి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ యొక్క వైశాల్యం కనుక్కోరా అమ్మ అంటుంది అనమాట. సో అరే ఇది ఎంత ఉందో ఒకసారి కనుక్కున్నానా, రైట్. అక్కడ సూత్రాన్ని ఏం చేస్తాడు, అప్లై చేస్తాడనమాట. సో అలా ఉంటే దాన్ని ఏమంటామండి నిగమన ఉపగమంగా చెప్పేసుకుంటూ ఉంటాం అన్నమాట.
సో అలా మనకేంటంటే ఈ నిగమన పద్ధతి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ సాధారణీకరణలు కొత్త పరిస్థితులకు అన్వయిస్తాడు. ఇక్కడ సాధారణీకరణ నేర్చుకున్నటువంటి సాధారణీకరణాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, కొత్త పరిస్థితులకు అన్వయించి నిరూపణ చేయడాన్ని నిగమన పద్ధతి అంటారు. ఓకేనా. సో ఇప్పుడు చతురస్రం అంటే స్క్వేర్ యొక్క వైశాల్యం, సో చతురస్రం యొక్క వైశాల్యం తెలుసుకోవడానికి ఒక సూత్రం ఉంది. సో దాన్ని కొత్త పరిస్థితులు అన్వయించాలంటే ఆ ప్లేటో లేకుంటే ఒక స్లేటో లేదంటే ఒక బుక్కో లేకుంటే ఒక బాక్స్దో దాని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా. రైట్. ఇక్కడ నిరూపించిన సాధారణ ఓకే నిజాలు గుర్తు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అమూర్త సామాన్యీకరణాల నుంచి మూర్త సత్యాలను గ్రహించే విధానం. సో క్వైట్ ఆగమన పద్ధతులు ఏవైతున్నాయో వాటి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే నిగమన పద్ధతి. అక్కడ ఏంటంటే మూర్త నుంచి అమూర్తకి వెళ్ళిపోయాం. సో మూర్త అంటే కాంక్రీట్, ఇట్లా టచ్ చేస్తే టచ్ అయితే దాన్ని మూర్త. అమూర్త అంటే టచ్ చేయలేనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే అమూర్త విషయాలుగా చెప్తుంటాం. సో ఇప్పుడు చెప్తానండి, ఈజిప్ట్లో ఉండేటువంటి గీజా పిరమిడ్ చాలా పెద్దగా ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళలేము, చూడలేము ఇప్పుడు కదా. సో అది అమూర్త విషయం అవుతుంది మనకు. అక్కడికి వెళ్తే అది మూర్త విషయం అవుతుందండి మళ్ళీ. సో చూసి ఇట్లా పట్టుకున్నట్లయితే దాన్ని ఏమంటాం అప్పుడు అది మూర్త విషయం అవుతుంది. లేదంటే ఇంకా ఏం చెప్తాం మనం ఇప్పుడు అమూర్త విషయాలు చాలా రకాలుగా ఉంటాయండి, చాలా రకాలుగా ఉంటాయి. సో గాలిని బాగా వేడి చేస్తే పైకి లేసిపోతుంది. సో మనం చేయకముందు ఏమవుతుంది, అది అమూర్త విషయమే అవుతూ ఉంటుంది, చేసిన తర్వాత అది మూర్త విషయం అవుతుంది. సో అలాంటి విషయాలు ఏంటంటే అమూర్త విషయాలు. ఇక్కడ అమూర్త సామాన్యీకరణాల నుండి మూర్త సత్యాలను గ్రహించే విధానాన్ని ఏమంటామంటే నిగమ. క్వైట్ ఆపోజిట్ అండ్ క్వైట్ కాంట్రాస్ట్ టు ద ఇండక్టివ్ మెథడ్. సింపుల్. రైట్. ఇక్కడ చూసినట్లయితే మరి నిగమన పద్ధతిలో జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది డిడక్టివ్ మెథడ్లో. అండ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ ఉంటుందండి. అబ్స్ట్రాక్ట్ అంటే అమూర్త నుంచి మూర్త. అక్కడ ఏమంటుంది మళ్ళీ మనకి మూర్త నుంచి అమూర్త అవుతుంది కదా. రైట్. అదేవిధంగా జనరల్ టు స్పెసిఫిక్ వచ్చి డిడక్టివ్ మెథడ్లో ఉంది, అంటే నిగమన ఉపగమంలో ఉంది. సో అక్కడేంటి మనకి స్పెసిఫిక్ థింగ్స్ టు జనరలైజేషన్ ఉంటుంది అనమాట. ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలు. ఎక్కడ ఆగమన పద్ధతి. నిగమన పద్ధతిలో ఏమవుతుంది, క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. రైట్. ఇక్కడ చూద్దాం, ఒక జనరల్ స్టేట్మెంట్ చూద్దామండి. మానవులంతా చనిపోతారని జనరల్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమైందని చూసినట్లయితే విద్యార్థి రకరకాల పరిస్థితులు అన్వయించుకుంటాడు. సో ఒకటి గిరి అనేటువంటి ఒకటి చచ్చిపోయాడు. నెక్స్ట్ చూసినట్లయితే సో ఇంకెవడో చచ్చిపోయాడు అనేసి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఏదో ఇచ్చాడండి. ఇక్కడ ఇద్దరు ముగ్గురు పేర్లు ఇచ్చాడు. సో ఆ పేర్లలో వాళ్ళు చనిపోయారు, అంటే మనుషులందరూ కూడా చనిపోతున్న విషయాన్ని నిర్ధారించుకుంటాడు. ఓకేనా. నెక్స్ట్ పక్షులకు ఎగిరే శక్తి ఉన్నది. సో ఒకడు వెళ్తాడు, పావురం ఎగురుతుంది, కాకి ఎగురుతూ ఉంటుంది. సో ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ అనే ప్రత్యేక అంశాలన్నింటినీ కూడా చూస్తాడు. సో చూసేసి దీన్ని నిర్ధారించుకోండి. రైట్, పక్షులకు ఎగిరే శక్తి ఉంది. బట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంప్షన్స్ కూడా ఉంటాయి. సో వస్తాడు, కోడి నిషో అంటాడు. సో కోడి కొంత ఎగురుతుంది, మళ్ళీ నేల మీదకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో కొన్ని పక్షులు అసలు ఎగరకుండా కంప్లీట్గా భూమి మీదే నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు వెంటనే నిగమన పద్ధతిలో నేర్చుకున్నటువంటి సూత్రం ఏదైతే ఉందో అది బ్రెయిన్లో ఉంది, సాధారణమైనటువంటి అంశం. ప్రత్యేక అంశాలకు వచ్చినప్పుడు కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి, దీంట్లోనే మినహాయింపులు ఉంటాయి అన్నమాట. సో పక్షులకు ఎగిరే శక్తి అనే ఉపాధ్యాయుడు చెప్తాడు. వచ్చేసి అక్కడికి చెక్ చేసి మళ్ళీ వచ్చి నాకే క్వశ్చన్ పోజ్ చేస్తాడు వాడు. ఏంటి సార్, మా ఇంట్లో కోడింది కానీ కాకి ఎగిరినట్టు గాలి ఎగురుతలే సార్. అవునరా, పక్షులకు ఎగిరే శక్తి ఉంటుంది, కానీ కొన్ని పక్షులు ఎగరలేవు అనేసి మళ్ళీ ఆ జనరలైజేషన్ కొంత మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో రైట్, ఇది వచ్చేసి ఏంటంటే మనకి కంప్లీట్గా నిగమన పద్ధతిగా చెప్పండి. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, నిగమన పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటని చూస్తుంటే ఎక్కువ విషయాలను తక్కువ సమయంలో చెప్పవచ్చు, క్రింది తరగతుల బోధనకు అనువైన పద్ధతి, అండ్ తమ నిజ జీవితంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉపాధ్యాయునికి పని భారం తగ్గుతుంది. ఓకేనా. దీంట్లో పరిమితులు చూసినట్లయితే దీంట్లో ఎలాంటి శాస్త్రీయ వైఖరి అనేది విద్యార్థుల్లో డెవలప్ కాదు, శాస్త్రీయ వైఖరి అనేది డెవలప్ కాదు. అండ్ అదేవిధంగా జ్ఞాపకం ఉంచుకునేటువంటి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా మెమరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు తెలిసిన సూత్రాలను అన్వయించడం తప్ప ఏ కొత్త విషయాన్ని కనుక్కోవడం జరగదు డిడక్టివ్ మెథడ్లో. ఓకేనా. సో ఇది మనోవైజ్ఞానిక పద్ధతి కాదు, కాబట్టి డిడక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉందో సో ఈ డిడక్టివ్ అప్రోచ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలన్నమాట. ఓకేనా. రైట్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సైంటిఫిక్ మెథడ్. దాంట్లో వచ్చేసి ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. సో వెరీ సింపుల్ అండ్ కంప్లీట్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మెథడాలజీ నుంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే అడుగుతాడు. అదేవిధంగా ఎగ్జాంపుల్స్ ఏమైతే ఇస్తున్నాడు, మనకి ఎగ్జాంపుల్స్ ఏమైతే ఇస్తున్నాడు, డెఫినెట్లీ ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్డ్గా ఉండండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ని డైరెక్ట్గా తీసుకొని ఈ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు పోషకాహార సమస్యలను గుర్తించడానికి విద్యార్థులు నువ్వు కాబోయే టీచర్గా ఏ మెథడ్ని ఫాలో అవ్వమని చెప్తావు. రైట్, అల్టిమేట్గా శాస్త్రీయ పద్ధతి అని రాయాల్సి ఉంది. రైట్, ఇది వచ్చేసి ఈరోజు సెషన్ అండి. ఇన్ కేస్ మీకు ఈ సెషన్ యూస్ఫుల్గా అనిపిస్తే, మీకు మంచిగా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా
ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. అదేవిధంగా డెఫినెట్గా షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన యాప్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అదేవిధంగా డెమో వీడియోస్ కూడా అందుబాటులో ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది మన దగ్గర, లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుంది, పిఐ ఉంటుంది, సేమ్ మెథడాలజీ క్లాస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్యూ ఇంకా నేను అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. సో వన్ ఆఫ్ ది క్లాస్ ఇస్ దిస్ వన్. సో ఇలా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెథడ్ ఉంటుంది, పిఏ ఉంటుంది, అదే కాంటెంట్ 6 ఇంటర్మీడియట్ కాంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. సో రకరకాల కోడ్లతో ఈజీ మేనర్లో చెప్పడం చాలా ఫాస్ట్, మీకు తక్కువ సమయంలో చదువుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా ఎస్జిడికి సంబంధించి ఈవీఎస్ కావచ్చు, ఈవీఎస్ మెథడ్ టెస్ట్ సిరీస్లో అదేవిధంగా కాంటెంట్ కూడా అందుబాటులో ఉంది. డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఒకసారి. సో దానిలో డెమో వీడియోస్ చూడండి. డెమో వీడియోస్ చూసి సాటిస్ఫై అయిన తర్వాత డెఫినెట్లీ యూ గో ఫర్ ద కోర్స్ టు పర్చేస్, రైట్? ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.